ఇరాన్ డప్పాలు కొడుతుంది. ఏంటయ్యా అంటే ఇరాన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు తాజా స్టేట్మెంట్. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ థ్రెటన్ ఇజ్రాయెల్ ఆఫ్ ఎనిహిలేషన్ ఇన్ కేస్ ద జూయిష్ స్టేట్ లాంచ్డ్ అన్ అటాక్ ఆన్ ద ఇస్లామిక్ రిపబ్లిక్. The statement from Raisi came during a visit to Pakistan, according to IRNA news agency, and comes at a time when tensions are running high between the two sides, following tit-for-tat military strikes. ఇది ఓ పక్కన ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేయడం, అంతా సవ్యంగా ఉందనుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ మా దేశం మీద కనుక దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటి హెచ్చరిక చేయడం ఏదైతే ఉందో అది కీలకమైనటువంటి పరిణామం. కాకపోతే ఇక్కడే అసలైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటయ్యా అంటే ప్రస్తుతం అనూహ్యమైనటువంటిది అని చెప్పాలా, ఇద్దరూ యుద్ధం ఆపేసి కూర్చున్నారు. యుద్ధం ఆపేసి కూర్చుని ఏ విధంగా సక్సెస్ అవుతారు, ఏ విధంగా ముందుకెళ్తారు, ఎలా సాధ్యమవుతుంది అంటే బెదిరింపు, ఉత్తుత్తి బెదిరింపు. నిజంగా ఇజ్రాయెల్ని అంతం చేయగలిగిన శక్తి ఇరాన్ దగ్గర ఉంటే ఆగుండేదా? ఇజ్రాయెల్ వెనకాల ఏ ఏ శక్తులు ఉన్నాయో ఇరాన్కి తెలుసు. ఇజ్రాయెల్ని నిజంగా భస్మీపట్లం చేస్తే ఇరాన్ బూడిదైపోతుంది, ఒక ఇరాక్ పరిస్థితి అయిపోతుంది, ఒక ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి అయిపోతుంది, ఒక సిరియా పరిస్థితి అయిపోతుంది, ఒక లెబనాన్ పరిస్థితి అయిపోతుంది, ఒక యెమెన్ పరిస్థితి అయిపోతుంది. అది తెలియనోడు కాదు, కాకపోతే లేస్తే మనిషిని కాదని చెప్పే డప్పాలన్నమాట.